కడప జిల్లా జనసేన నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆ పార్టీ నేత జీవి రమణ. తిరుపతిలో మీటింగ్ లో గొడవ ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కొందరు కావాలనే ఇలాంటి గొడవలు సృష్టించారన్నారు. చిన్న చిన్న విభేదాలు పరిష్కరించుకొని ముందుకు వెళతామన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. నిన్న తిరుపతిలో జరిగిన జనసేన సమావేశంలో కడప జిల్లాకు సంబంధించిన నేతల మధ్య విభేదాలు అయితే స్పష్టంగా బయటపడ్డాయి. నేతల మధ్య వివాదాలు ఉన్నాయనడానికి అదొక నిదర్శనంగా నిలిచింది. అయితే అసలు గొడవ ఎందుకు జరిగింది, ఈ గొడవ గల కారణాలు ఏంటనేది మనతో మాట్లాడడానికి కడప జిల్లాకు సంబంధించిన జనసేన నేత జీవి రమణ మనతో ఉన్నారు. ఉన్నదేమో నలుగురు నాయకులు, మీలో మీకే పడదు. ఎందుకని కొట్టుకోవాల్సిన పరిస్థితులు? ఇంత వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ సమావేశం జరుగుతుంటే కడప జిల్లా నేతలు కొట్టుకున్నారు అని అంటే జనసేన నేతగా మీకేమనిపిస్తుంది? అలాగా అక్కడ జరిగింది ఒకటి, బయటికి వచ్చింది ఒకటి. ఇక్కడ శుంకర్ సీనన్నకు కానీ, నాకు కానీ, తాతంశెట్టి నాగేంద్రకు కానీ, అధికారి కృష్ణ గారికి కానీ ఎక్కడ కూడా మాకు వ్యక్తిగత భేదాభిప్రాయాలు మాకు ఎప్పుడూ లేవు. అంటే పాలనాపరంగా అంటే జనసేన పార్టీని అధినాయకుడు ఆశయానికి, అధినాయకునికి ఆలోచనకి, అధినాయకుడు అనుకరించే విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామే తప్ప మాకు శుంకర శ్రీనివాస్తో కానీ ఇంకొక అందరం కూడా బాగానే ఉంటాం. చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ మామూలే. కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇద్దరు అన్నదమ్ములు ఉంటే కూడా విభేదాలు వస్తాయి. అటువంటిది ఒక లక్షల అభిమానం చూరుకున్న, లక్షల రాజకీయ పరిజ్ఞానం చూరుకున్న జన సైనికుల మధ్య చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవద్దు. లోపల జరిగింది అయితే ఒక వ్యక్తి అయితే అది వేరే విధంగా కొంతమంది బుద్ధి చెల్లే వ్యక్తులు, మరి మాకు కాని వ్యక్తులు, ఎవరో వాళ్ళు వచ్చిన వ్యక్తులు మరి ఆ విధంగా తయారు చేసి జనసేన పార్టీని ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపుదిద్దుకుపోతూ ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా తీసి చెడగొట్టాలనే ఉద్దేశంగా ఏదో కొంతమంది వచ్చి చేసిన వివాదం తప్ప ఇక్కడ ఏ ఒక్కరి వ్యక్తుల మనుషులు కాదు అక్కడ జరిగినది. మరి అక్కడ జరిగిన వివాదం ఎవరో చేసిపోతే అది చిలికి మరి ఆ వ్యక్తులు ఈ వ్యక్తుల మధ్య వచ్చింది తప్ప ఇది అందరూ సోదర భావంతో మేమందరం అన్నదమ్ములం, జన సైనికులం. అక్కడ జరిగిన అందరూ కూడా సీనియర్ నాయకులే. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనని స్టేజ్ మీద మాట్లాడడం జరిగిందే తప్ప దాన్ని కొంతమంది కావాలని బురద జల్లే వ్యక్తుల ప్రాపకాండ చేస్తా ఉన్నారని చెప్పేసి జనసేన నేత జీవి రమణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర్, సుధీర్, TV9 కడప.